విచ్చేసిన మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తి దర్శనానికి వెళుతుంటారట. అది ఈరోజు ఈ పండగ యొక్క ప్రాచుర్యం. నేను ప్రతి మనిషిలో కూడా భగవంతుడు ఉంటానని నమ్మే వ్యక్తిని. కాబట్టి ఇంతమంది భగవంతులను ఒకసారి కలిసే అవకాశాన్ని నాకు ఇచ్చిన సురేష్ రెడ్డి గారికి, నరేష్ గారికి, ప్రిన్సిపల్ నాగశ్వేత గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొన్ని విషయాలు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మాతృభాషలో మాట్లాడితే మన భావాలు స్పష్టంగా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అందరికీ తెలుగు వస్తుందని నేను అనుకుంటాను. క్యాండర్ స్కూల్ పిలవగానే క్యాండర్ అంటే ఏంటి అన్నది ఒకసారి చూడడం మొదలుపెట్టాను నేను. క్యాండర్ అంటే ఆనెస్టీ అండ్ ఎక్సలెన్స్ అండ్ సిన్సియారిటీ అన్నది డిక్షనరీలో కనిపించిన విషయం. ఇట్ ఈస్ ఆనెస్టీ, సిన్సియారిటీ. మరి ఆనెస్టీ, సిన్సియారిటీ అన్నది స్కూల్ క్రియేట్ చేయాలా, పేరెంట్స్ క్రియేట్ చేయాలా అన్నది మన ముందున్న ఒక పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే స్కూల్ అన్నీ కూడా వాళ్ళు విద్యను అందిస్తూ ఉంటారు, ఎడ్యుకేషన్. ఇప్పుడే శ్వేతా మేడం గారు మాట్లాడుతూ షీ ప్రామిస్ దట్ దే విల్ గివ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ టు ఆల్ ది స్టూడెంట్స్. బట్ ఈ ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ అన్నది ఎవరు క్రియేట్ చేయాలన్నది ఆ విషయం గురించి మాట్లాడతాను. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా కుంభమేళా గురించి మాట్లాడుతున్నారు. త్వరలో ప్రయాగరాజ్లో లక్షల కొద్దీ ప్రజలు కుంభమేళాకి వెళుతుంటారు. ప్రయాగరాజ్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే అక్కడ 3 నదులు ప్రవహిస్తాయి, గంగా, యమున, సరస్వతి. కాబట్టి ఈరోజు క్యాండర్ స్కూల్లో కూడా ఒక త్రివేణి సంగమంలాగా నాకు అనిపిస్తుంది. ఒక పక్క తల్లిదండ్రులు, ఒక పక్క ఉపాధ్యాయులు, మరొక పక్క విద్యార్థులు. వీరు ముగ్గురి కలయిక కూడా ఇదొక ప్రయాగరాజ్ లాగా నాకు తిరుపతిలో అనిపిస్తోంది. కాబట్టి ఇది ఒక పుణ్యక్షేత్రం, ఇది ఒక పవిత్రమైన క్షేత్రం. అందులో ఏమాత్రం సందేహం లేదు. మన వెనకాలే చూస్తుంటే ఒక అద్భుతమైన కొండ గణేష్ అవతారంలో మీకు అక్కడ కనిపిస్తుంది, వినాయకుడు కూర్చున్నట్టుగా అనిపిస్తుంది మనకు. ఇంతని చక్కని వాతావరణం. సురేష్ గారికి నేను అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక ప్యాషన్తో ఆయన క్రియేట్ చేశారు ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే చూస్తున్న ప్రతి విషయం కూడా మనసు పెట్టి ఏదైనా చేస్తే దానిలో అద్భుతాలు కనిపిస్తాయి మనకు. కాబట్టి అటువంటి గొప్ప ప్యాషన్తో ఆయన చేశారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. కాబట్టి మన పిల్లల జీవితంలో కూడా 12 సంవత్సరాలు చాలా ముఖ్యం. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వాళ్ళు చదివే 12 సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఈ 12 సంవత్సరాలు మనం ఏ విధంగా పిల్లల్ని రూపుదిద్దుతున్నాం, హౌ యు ఆర్ షేపింగ్ ది చిల్డ్రన్ అన్న దాని మీద మన విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చక్కని డెఫినేషన్ ఇచ్చారు. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఆయన ఏమంటారంటే, ఆఫ్టర్ యూ ఫర్గెట్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్, వాట్ రిమైన్స్ విత్ యూ ఈజ్ ఎడ్యుకేషన్ అంటాడు ఆయన. స్కూల్లో, కాలేజీలో చదివినదంతా మరిచిపోయిన తర్వాత మన దగ్గర ఏమి మిగులుతుందో అదే ఎడ్యుకేషన్ అంటాడు ఆయన. మన దగ్గర మిగిలేదేంటి? మనం చదివిన తర్వాత అంతా మర్చిపోయిన తర్వాత మనము స్కూల్లో, కాలేజీలో, మన ఇళ్లలో నేర్చుకున్న విలువలు మనతో మిగిలిపోతాయి. అదే నిజమైన చదువు అని ఐన్స్టీన్ అంటారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఈ 12 సంవత్సరాలు మన పిల్లలకు చదువుతో పాటు, అందుకనే విద్యతో పాటు వినయం, చదువుతో పాటు సంస్కారం అంటారు. చదువు వీళ్ళిస్తారు, సంస్కారం మనం ఇవ్వాలి. విద్య వీళ్ళిస్తారు, వినయం మనం ఇవ్వగలగాలి అన్నది తల్లిదండ్రుల యొక్క పాత్ర. ఈ మధ్య చాలా సందర్భాల్లో నేను స్కూల్స్కి వెళుతుంటాను. చాలామంది పేరెంట్స్ భావన ఏంటంటే, మేము పిల్లవాళ్ళను స్కూల్లో జాయిన్ చేసాము, ఇంకా మా పని అయిపోయింది, దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓవర్, అన్నీ స్కూలే చూసుకోవాలి అన్న భావాలు మనలో ఉంటాయి. దానికి ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాను. నరేంద్రుడు అనే ఒక చిన్న పిల్లవాడు, వాళ్ళ నాన్నగారి పేరు విశ్వనాథ దత్త, వాళ్ళ అమ్మ పేరు భువనేశ్వర్. ఆ పిల్లవాడిని చక్కగా వినయము, సంస్కారము ఆ పిల్లవాడికి నేర్పిస్తూ పెంచారు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడికి స్కూల్లో రోజు జట్కా బండి మీద వెళ్ళేవాడు. జట్కా అంటే ఇప్పుడు మన పిల్లలకు తెలియదు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక గుర్రం జట్కాలు ఉండే, ఆ జట్కా బండిలో వెళ్ళేవాళ్ళం. ఆ పిల్లవాడు కూడా స్కూల్కి ఆ విధంగా వెళుతూ ఒకరోజు స్కూల్లో అడిగారట టీచర్, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావురా అంటే నరేంద్రుడు ఏమన్నాడంటే, నేను జట్కా వాలా అవుతాను అన్నాడు.
అంటే ఆ పిల్లవాడికి ఏంటంటే ఒక గుర్రాన్ని నియంత్రణ చేసే వ్యక్తి అంటే చాలా గొప్పవాడు కాబట్టి నేను జట్కావాలా కావాలని నిర్ణయించుకున్నాను. అదే ప్రస్తుతం అయితే నేను జట్కావాలా అవుతానని ఎవరైతే అంటే వెంటనే ఇంటిలో అమ్మలు తిడతారు, ఏరా నువ్వు ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలంటుంటే నువ్వు జట్కావాలా అవుతావంటి అని అన్నీ తిడతారు. కానీ ఆ అమ్మ అలా తిట్టలేదు ఆ పిల్లవాడిని. ఇంటికి వచ్చాక, నాన్న నువ్వు స్కూల్లో జట్కావాలా అవుతావన్నావంట, చాలా మంచి విషయం, నీకు ఇంకొక జట్కావాలాన్ని చూపిస్తాను అని చెప్పి పూజ గదిలోకి తీసుకువెళ్ళి 4 గుర్రాలు నడుపుతున్న శ్రీకృష్ణ భగవానుణ్ణి చూపించి నువ్వు ఆ జట్కావాలా అవ్వాలరా అని ఆ తల్లి ఆ పిల్లవాడికి చెబుతుందన్నమాట. ఇది తల్లి పాత్ర. తల్లి పాత్ర ఆ పిల్లవాడిని మలచడం, వాడికున్న ఐడియాని ఏ విధంగా మనం తీర్చిదిద్దాలన్నది తల్లి యొక్క పాత్ర. తర్వాత ఆ పిల్లవాడు స్కూలుకు వెళ్ళిన తర్వాత రామకృష్ణ పరమహంస అని ఒక అద్భుతమైన గురువు దొరుకుతాడు. స్కూల్లో కాదు, బయట. ఆ సందర్భంలో గురుకులం. రామకృష్ణ పరమహంస తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ కలిసి ఆ పిల్లవాడిని ఎంతో చక్కగా మలిస్తే నరేంద్రుడు స్వామి వివేకానందుడిగా మారాడు. కాబట్టి నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర వీళ్ళిద్దరూ కలిస్తే తప్ప నరేంద్రుడు వివేకానందుడు అయ్యేవాడు కాదు. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరి పాత్ర తగ్గినా కూడా నరేంద్రుడు నరేంద్రుడుగానే ఉండిపోయేవాడు. మనకు వివేకానంద అన్న వ్యక్తి పరిచయం అయ్యేవాడు కాదు మనకు, ప్రపంచానికి. కాబట్టి మన పిల్లలందరిలో కూడా ఆ విధంగా అయ్యే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు యాన్యువల్ డే సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇద్దరు కలిసి పనిచేద్దాం. అప్పుడే మన విద్యార్థులు దేశాన్ని ముందుకు నడిపే గొప్ప గొప్ప లీడర్స్గా మారుతారు అన్నది నేను చెబుతున్నది. ఆ విషయం మీకు చెప్పాలనుకున్నాను. అలా ఉదాహరణలు తీసుకుంటూ వెళితే ఎంతోమంది ఉంటారు. ప్రపంచంలో వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ప్రతి ఒక్కరి జీవితాలు మీరు చదివితే అందులో అమ్మా నాన్నల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర వీరిద్దరూ కలిసి ఒక సినర్జీతో పనిచేయడం వల్ల వాళ్ళు ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్ళే నాయకులుగా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందారు. కాబట్టి మన పిల్లవాళ్ళు కేవలం ఇంజనీర్సో డాక్టర్సో అవ్వాలని మీరెవరు కలలు కనకండి. దానితో పాటు ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్ళే నాయకులుగా మారాలని మనం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మన పాత్ర చక్కగా ఉంటుంది, మన పాత్ర బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఇంటిలో 2 పిల్లల్ని వాళ్ళను చూసుకోవడానికి చాలా కష్టపడుతున్నాం. కానీ టీచర్లు చూడండి, ఒక్కొక్క క్లాసులో 30-40 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలన్నది చాలా కఠినమైన పని. కాబట్టి ఉపాధ్యాయులు ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న విషయం ప్రస్తావిస్తే దాని గురించి సర్వసాధారణంగా స్కూల్లో జరిగేది ఏంటి, మా అబ్బాయిని ఏదో అన్నారు, మా అమ్మాయిని ఏదో అన్నారని చెప్పేసి పేరెంట్స్ స్కూల్ మీద పడిపోతుంటారు చాలా సందర్భాలలో. ఏ టీచర్ కూడా మన పిల్లవాడు పాప అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటారు, కానీ ఎప్పుడు కూడా వాళ్లను తక్కువ చేయాలని ఎప్పుడూ మాట్లాడరు. కాబట్టి పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఫుల్గా టీచర్స్కి ఉన్నప్పుడు టీచర్స్ కూడా వారి దగ్గర ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎంతో గొప్ప ఆశయాలతో పెట్టిన ఈ స్కూల్ నుంచి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఈ స్కూలు ప్రాంగణం నుంచి బయటికి రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో లీడర్షిప్ తక్కువైపోయింది, మధ్యలో నాయకత్వ లక్షణాలు తగ్గిపోయాయి, కొత్త నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు తక్కువైపోతున్నారు. కాబట్టి దానికి ప్రధానమైన కారణం వీరిద్దరూ కలిసి పనిచేయకపోవడం అన్నది నా నిష్కర్ష. ఎందుకంటే ఇప్పటివరకు సుమారుగా 40 లక్షల మంది విద్యార్థుల్ని కలిశాను. మా గురువు గారు అబ్దుల్ కలాం గారి మాకు ఆజ్ఞ, ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా అవకాశం దొరికినా వెంటనే వెళ్ళి విద్యార్థులతోనూ వారి తల్లిదండ్రులతోనూ మాట్లాడుతుండని చెప్పి ఆయన మాకు ఇచ్చిన ఆజ్ఞ. ఈరోజు మా అమ్మగారికి సర్జరీ హాస్పిటల్లో ఉన్నారు, కానీ ఈ అవకాశాన్ని నేను వదలాలి అనుకోలేదు. ఎందుకంటే మీతో మాట్లాడే అవకాశం నాకు కావాలి. ఎందుకంటే ఒక్క వివేకానందుడే దేశాన్ని ఇంతగా మారిస్తే లక్షలాది మంది వివేకానందుల్ని మనం దేశంలో తయారు చేయగలిగితే ఎలా ఉంటుంది దేశం అన్నది మాలో ఉన్న స్వార్థం. కాబట్టి ఆ విధంగా మనం అందరం కలిసి ముందుకు వెళదామని. ఆ తర్వాత మళ్ళీ ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ గురించి మాట్లాడాడు. క్యాండర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చిన్నతనంలో అప్పుడే రైళ్లు ఇంట్రడ్యూస్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. రైళ్లలో ప్రయాణానికి అందరూ కూడా వెళ్ళేవాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ 10 సంవత్సరాల వయస్సు. ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేసి వచ్చి వాళ్ళ నాన్న దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు అడుగుతా ఉన్నారు, ఎలా ఉంది ప్రయాణం అంటే, ఆ పిల్లవాడు ఏంటంటే, మీకు కొన్ని డబ్బులు నేను
ఖర్చు కాకుండా చేశాను అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతారు, ఏంటి ఇది అంటే, నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నా వయసు 10 సంవత్సరాలు అయినా కూడా నేను 9 సంవత్సరాలే అని చెప్పాను, కాబట్టి నాకు హాఫ్ టికెట్ వేశారు, కాబట్టి ఇన్ని డబ్బులు నాకు సేవ్ అయ్యాయి అంటాడు. ప్రస్తుతం అయితే ఆ పిల్లవాడిని అభినందించేవాళ్ళు, మంచి పని చేసేవారు, డబ్బులు మిగిలించావు నాకని. కానీ దేవేంద్రనాథ్ ఠాగూర్ అవమానపడ్డాడు, సిగ్గుపడ్డాడు. నా పిల్లవాడికి ఈ విధమైన గుణం ఏంటి అని వచ్చిందని వెంటనే రైల్వే వాళ్లకు ఫోన్ చేసి ఫుల్ టికెట్ ఎంతో కనుక్కొని ఆ పిల్లవాడి చేతిలో ఆ డబ్బులు పెట్టి, ఫైన్ డబ్బులు కూడా పెట్టి ఆ పిల్లవాడిని పంపించి రైల్లో కట్టించి వచ్చాడు ఆఫీస్లో. ఎందుకంటే ఆ పిల్లవాడిలో ఆనెస్టీ అన్నది మొదలవ్వాలి అన్నది ఆ తండ్రి యొక్క సంకల్పం. చూడండి, దానివల్ల విశ్వకవి కాగలిగాడు, నోబెల్ ప్రైజ్ తీసుకురాగలిగాడు. సరి అయిన సమయంలో సరి అయిన పేరెంట్స్ యొక్క ఇంటర్వెన్షన్ ఉంటే ఆ పిల్లవాడు అద్భుతంగా వెలగాడు. సో ఇలాంటి కథలు మీకు ఎన్నో చెప్పచ్చు. సుధామూర్తి గారు ఒక అద్భుతమైన కథ రాశారు, హనుమంతప్ప కథ అని. హనుమంతప్ప అనే కుర్రవాడు కర్ణాటకలో, సురేష్ గారు, కర్ణాటకలో ఆ పిల్లవాడు 11th ర్యాంక్ వచ్చింది ఆ పిల్లవాడికి 10th క్లాస్లో. ఆ పిల్లవాడు 11th ర్యాంక్ వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటే, నేను ఇంకా చదవలేను, ఎందుకంటే మా అమ్మ నాన్న దగ్గర డబ్బులు లేవు అన్నాడు. అప్పుడు సుధామూర్తి గారు, అంటే నారాయణమూర్తి గారు, మిసెస్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫోసిస్, ఆవిడ ఈ వార్త చదివి ఆ పిల్లవాడిని పిలిపించి, నీకెంత ఖర్చు అవుతుంది అంటే ఆ పిల్లవాడు సంవత్సరానికి 3,600 రూపాయలు అంటాడు. అది నేను ఖర్చు పెడతాను, నువ్వు చదువుకో అంటే ఆ పిల్లవాడు బళ్ళారిలో ఉన్న టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాడు. ఒక సెమిస్టర్ అవుతుంది, 1,800 రూపీస్, 1,800 రూపాయలు అకౌంట్లో పడుతుంది. నెక్స్ట్ సెమిస్టర్కి మళ్ళీ ఆవిడ 1,800 రూపీస్ వేస్తుంది. ఆ తర్వాత 2 నెలల తర్వాత ఆవిడకి ఒక లెటర్ వస్తుంది. హనుమంతప్ప లెటర్ రాస్తాడు సుధామూర్తి గారికి. సుధామూర్తి గారు, మీరు ఇస్తున్న డబ్బుల ద్వారా నేను చదువుకుంటున్నాను, మీకు కృతజ్ఞుణ్ణి అని చెప్పి రాస్తూ సడన్గా ఆ లెటర్ నుంచి 600 రూపాయలు కింద పడతాయి. సుధామూర్తి గారికి ఆశ్చర్యం వేస్తుంది, ఈ అబ్బాయి ఏమన్నా చదువు మానేస్తున్నాడా అనుకుంటుంది. ఆ తర్వాత అబ్బాయి రాస్తాడు, ఈ సెమిస్టర్లో మా కాలేజీకి 2 నెలలు హాలిడేస్ ఇచ్చారు, సమ్మర్ వెకేషన్. కాబట్టి నాకు ఈ 2 నెలల్లో 300, 600 రూపాయలు నాకు ఖర్చు అవ్వలేదు, అందుకనే మీ 600 రూపాయలు నేను మళ్ళీ మీకు తిరిగి పంపిస్తున్నానని చెప్పి ఆ పిల్లవాడు రాస్తాడు. ఇది ఆనెస్ట్, ఇది మనం నేర్పించాలి. కాబట్టి ఇటువంటి గుణగణాలు గనక మనము నేర్పించగలిగితే రేపు విద్యార్థులు బ్రహ్మాండమైన భవిష్యత్తుతో వాళ్ళందరూ కూడా ముందుకు వెళతారు. కాబట్టి ఆ విధమైన దిశగా మనం అందరం ఆలోచిద్దాం. అద్భుతమైన వ్యక్తుల్ని మనమందరం కలిసి ఈ ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళేటట్టుగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రస్తుతం ప్రపంచంలో మన దేశం మీద ఏ ఇతర దేశాలు దండయాత్రలు వగైరా చేయాల్సిన అవసరం లేదు, కానీ చాలా దేశాలు మన యువతరం మీద ప్రభావం చూపించడానికి సోషల్ మీడియా ద్వారా ఈ విద్యార్థుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని గమనించాలి, పేరెంట్స్ గమనించాలి, టీచర్స్ కూడా గమనించాలి. ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అన్న ఒక ప్రక్రియ ద్వారా మన ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, పిల్లలు ఈ ప్రభావానికి పడకుండా, ఈ ప్రభావానికి లోనవ్వకుండా, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ, మీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే చాలామంది స్కూల్లో నేను చూశాను, చాలామంది పేరెంట్స్ టీచర్స్కే చెబుతున్నారట, మా పిల్లవాడు ఎక్కువగా మొబైల్ ఫోన్ చూస్తున్నాడు, మీరేమైనా చేయండి అని. ఇది తల్లిదండ్రుల బాధ్యత. మనం ఏదైతే పిల్లలలో కోరుకుంటున్నామో అది వాళ్ళు మన నుంచి కోరుకుంటారు. కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. పిల్లలతో సమయాన్ని గడపండి, లేకుంటే వాళ్ళు ఈ గ్యాడ్జెట్స్తో సమయం గడుపుతారు. ఆ గ్యాడ్జెట్స్లో ఎవరో చాలా మంచి మాటలు మాట్లాడతారు వాళ్ళతో, వాళ్ళ ప్రభావాలకు లొంగిపోయి వాళ్ళు ఎక్కడి నుంచో వెళ్ళిపోతున్నారు. ఇళ్లను వదిలేసిన సంఘటనలు కూడా, ఎందుకంటే పోలీసు విభాగంలో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. సో ఈ విధమైన ప్రభావంలో మీ పిల్లలు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా పిల్లలతో సమయం గడపండి. ఈరోజు చాలామంది పిల్లల్ని నేను అడుగుతాను, రాత్రి పడుకోబోయే ముందు ఏం చేస్తారు మీరు అంటే, సిఐడీలు, క్రైమ్ పెట్రోళ్ళు చూసి పడుకుంటారట చాలామంది పిల్లలు. అమ్మ నాన్నలతో కలిసి చూస్తామని చెబుతారు చాలామంది. నేను ఒకసారి టీవీ ఆన్ చేసి చూశాను, ఏముంటుంది సిఐడి క్రైమ్ పెట్రోల్లో, ఏముంది, క్రైమ్ నేర్పిస్తారు, మనుషులు చంపుకోవడం నేర్పిస్తారు. సో ఇలాంటివా మన వాళ్ళు చూసి పడుకోవాల్సిన అంశాలు? పిల్లవాళ్లకు పడుకోబోయే ముందు హనుమంతప్ప కథ లాంటిది ఒకటి చెప్పండి.
రవీంద్రనాథ్ ఠాగూరు, దేవేంద్రనాథ్ ఠాగూరు మధ్య జరిగిన సంభాషణ మీరు చెప్పండి. అనేక మంచి మంచి కథలు ఉంటాయి, వాటిని చెప్పండి. అవి విని బ్రహ్మాండంగా నిద్రపోయి రేపు నేను కూడా ఆ విధంగా మారాలన్న భావాలతో వాళ్ళు ముందుకు వెళతారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయాల్సిన విషయం. ఎప్పుడు కూడా పిల్లల ముందు నేను స్కూల్ ఫీజు ఇంత కట్టానని మీరు ఎప్పుడు మాట్లాడకండి. ఎందుకంటే స్కూల్ ఫీజు ఈజ్ ఇమ్మెటీరియల్, అది మీకు సంబంధించింది. కానీ పిల్లలకు కావాల్సినది ఏంటంటే నేను ఏ విధమైన విద్యను నేర్చుకుంటున్నాను, ఏ విధమైన విలువను నేను నేర్చుకుంటున్నాను అన్నది వాళ్లకు ప్రాధాన్యం. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. పిల్లలతో సమయాన్ని గడపండి. ఎందుకంటే మా విభాగంలో పనిచేసేటప్పుడు మా దగ్గర ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉండేవాడు. ఉదయం 8 గంటలకు వచ్చి రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్ళేవాడు. వాళ్ళ అబ్బాయి కలిసేవాడే కాదు. ఒకరోజు ఆ అబ్బాయి వాళ్ళు విసిగెత్తి వాళ్ళ అమ్మని అడిగాడు, నాన్నకి ఎంత జీతం వస్తుందంటే 30,000 వస్తుందిరా అని. అంటే ఆ పిల్లవాడు క్యాలిక్యులేట్ చేసి మా నాన్నకు రోజుకు 1000 రూపాయలు వస్తుంది కదా అనుకుంటాడు. అనుకొని తన దగ్గర 750 రూపాయలు సేవింగ్స్లో ఉంటుంది ఆ అబ్బాయి దగ్గర. వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. రాత్రి 11 గంటలకు వాళ్ళ నాన్న రాగానే, నాన్న 250 రూపాయలు నాకు ఇవ్వు అంటాడు. వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోతారు, ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళ అమ్మ ఉదయం నుంచి అడుగుతున్నాడు, ఇచ్చేయండి అంటుంది. సో జేబులోంచి 250 రూపీస్ తీసి ఆ పిల్లవాడికి ఇస్తే ఆ పిల్లవాడు తన దగ్గర ఉన్న 750 తెచ్చుకొని 250 కలిపి 1000 రూపాయలు వాళ్ళ నాన్న చేతిలో పెట్టి, నాన్న ఇది నీ ఒకరోజు జీతం, నాతో ఒక్కరోజు గడుపుతావా అని ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నను అడుగుతాడు. ఇది మన పిల్లలు కోరుకునేది. మీరు సమయం గడపండి పిల్లలతో. టీవీల ముందు బిగ్ బాసులు చూస్తూ వాళ్ళతో సమయం గడపడం, దట్ ఈజ్ నాట్ ది టైం. ఏం నేర్పిస్తున్నారు ఇవి చూసి, ఈ సీరియల్స్, ఈ సినిమాలు చూసి ఏం నేర్పిస్తున్నాం మనం అన్నది కూడా ఒకసారి ఆత్మ పరిరక్షణ చేసుకోండి. ఎందుకంటే భారతదేశానికి నాయకత్వం కావాలి, భారతదేశానికి గొప్ప గొప్ప నాయకులు కావాలి. అవి ఎక్కడి నుంచో బయట నుంచి రారు, వాళ్ళంతా ఇన్స్టిట్యూషన్స్ నుంచే వస్తారు, విద్యా సంస్థల నుంచి వస్తారు. కాబట్టి ఆ విధమైన దిశగా మనందరం వెళ్ళాలని చెప్పేసి ఈ క్యాండర్ నవరస కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ, ఈ కొత్త సంవత్సరం కోసం సంక్రాంతి రాబోతోంది 14వ తారీఖు. సంక్రాంతి అంటే సమ్యక్ క్రాంతి, మన ఆలోచన విధానాలు మార్పు చెందడం. కాబట్టి ఈ సంవత్సరానికి మనం ఇంటిలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నది మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే, వచ్చే యాన్యువల్ డేకి క్యాండర్లో చదువుతున్న విద్యార్థుల యొక్క ఇళ్లలో ప్రతి ఇంటిలో కూడా ఒక చిన్న లైబ్రరీ ఉంటుంది అన్నది ఒక నిర్ణయం తీసుకుందాం. Every house of a student of Candor you should have a small library. మీ ఇళ్లలో ఒక్కొక్క చిన్న లైబ్రరీ ఏర్పాటు చేయండి. పిల్లలు ఇంటికి రాగానే మీ మొబైల్ ఫోన్స్ లాకర్లో పెట్టేద్దామని ఒకసారి ఆలోచించండి. రాత్రి పిల్లలకు పడుకోబోయే ముందు ఒక మంచి కథ చెబుదామని ఆలోచించుకోండి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా భారతదేశానికి గొప్ప అద్భుతమైన నేతలు తయారవుతారు. పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. సాధారణంగా పిల్లలు they always think about what should be the goals in our life. అందుకని డాక్టర్ అబ్దుల్ కలాం told me to inform every student about these 3 goals. So my dear children, please have these 3 goals in your life. Number 1 goal in your life should be, your parents should feel proud of you. Your parents should feel proud of you. That should be your number 1 goal. The second goal is, I'll go as a chief guest to my alma mater. నేను చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథిగా వెళ్ళి ఆ కుర్చీలో నేను కూర్చుంటానని మీరు అందరూ కూడా అనుకోవాలి. దట్ షుడ్ బి యువర్ సెకండ్ గోల్ ఇన్ యువర్ లైఫ్. ది థర్డ్ గోల్ ఇన్ యువర్ లైఫ్ ఈస్, యువర్ సిగ్నేచర్ షుడ్ టర్న్ ఇన్ టు ఆటోగ్రాఫ్స్. మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి అన్నది ఈ 3 నిర్ణయాలు మీరు తీసుకోండి. అమ్మా నాన్నలు శభాషణాలు మిమ్మల్ని. మీరు చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథులుగా వెళ్ళాలి. మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మార్చుకోవాలి. కాబట్టి ఈ 3 నిర్ణయాలు మీరు చేయాలి. వారికి ఈ విధమైన 3 లక్ష్యాలు సాధించుకోవడానికి అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు కలిసి కనుక పనిచేస్తే భారతదేశం విశ్వగురువుగా ఖచ్చితంగా మారుతుంది. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని జైజైకారాలతో భారతదేశాన్ని స్వాగతిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ, సురేష్ రెడ్డి గారికి, తర్వాత శ్వేత మేడంకి, తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి ఒక గొప్ప వ్యక్తిని నేను కలిశాను, కృష్ణారెడ్డి గారిని. ఈరోజు ఆయన 82 సంవత్సరాలు. మాకే సిగ్గేస్తుంది ఆయన మాతో పాటు ఎంత స్పీడ్గా నడిచి వచ్చేసారు ఇక్కడని చెప్పేసి. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని కలిసే మరి ఒక అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించినందుకు సురేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరం కలిసి భారతదేశానికి ప్రపంచ దేశాలు
జై జయకారాలు కొట్టే విధంగా మన భావి భారతదేశాన్ని ముందుకు తీసుకువెళదాన్ని సంకల్పన పెడుతూ ఒక్కసారి భారత మాతకు జై జయకారాలు చేస్తూ మనం అంతా ముగిద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి జై.